ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 13వ తారీఖు అండి. రైతు భరోసా అనేది ఇటీవల కాలంలో ప్రభుత్వం కొన్ని ఎకరాల వరకు అయితే జమ చేసి మళ్ళీ వాయిదాల రూపంలో ప్రభుత్వం ముందుకు వస్తుంది. అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, ఈరోజు ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వివిధ సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో 4 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ అయినట్లు సమాచారం. తాజాగా మిగిలిపోయిన రైతులు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇలా 15 ఎకరాలు 20 ఎకరాలు తక్కువ విస్తీర్ణం ఉన్న వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 436 రూపాయలు అనేది ఉంచండి, లేకపోతే మీరు ఈ పాలసీ అనేది రద్దు అవుతుందన్నమాట. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీని అయితే కొనసాగించాలనుకుంటే ఖాతాదారులు తప్పనిసరిగా ఈ నెల 31 తారీఖు వరకు అయితే డబ్బులు అనేది అకౌంట్లో ఉంచుకోవాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించి అదనంగా కేవైసీ పత్రాలు సమర్పించని ఖాతాదారులు కూడా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ హెచ్చరించింది. ఈ బీమా పథకం కింద ఏడాదికి కేవలం 436 రూపాయల ప్రీమియంతో ఖాతాదారులు జీవిత బీమా పొందవచ్చు. ఖాతాదారులో గడువులోపు అవసరమైన విధులు కేవైసీ చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇదైతే బీమా కింద 2 లక్షల వరకు అయితే బీమా పాలసీ అనేది వర్తిస్తుంది అనమాట. అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరంగా రైతు రుణమాఫీ ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా అనేది 2వ సంవత్సర కానుకగా 26 తారీఖున ఈ పథకాన్ని, అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు, ఇందిరా ఆత్మీయ భరోసా ఈ పథకాలను అయితే ప్రారంభించారు. తెలంగాణలో రైతులకు సంబంధించి ఎదురు చూస్తున్న 6,000 రూపాయల స్కీమ్ అనేది 2 విడతల్లో 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రతి నియోజకవర్గానికి 577 మండలాల్లో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారనమాట. అందులో నిధులు జమ చేశారు. తర్వాత విడతల వారీగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇలా ఏప్రిల్ వరకు నిధులు అనేది జమ చేయడం జరిగింది. విడతల వారీగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు దేశవ్యాప్తంగా 5,057 కోట్ల మేర నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,48,00,000 అయితే ఎకరాల్లో సాగవుతున్నాయి అనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ కావడం, కొంతమందికి డబ్బులు అనేది జమ కాకపోవడం వల్ల మిగిలిన 13 లక్షల మంది రైతులు ఎప్పటి నుంచి జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా అతి భారీ ప్రకటన, మరోసారి అకౌంట్ లో డబ్బులు అంటూ రైతు భరోసా పథకం కింద 4 ఎకరాల పైగా భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు సర్దుబాటు అయితే చేస్తుంది. ఇలాగ మొన్న ఆర్బీఐ దగ్గర నుంచి మరో 2,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అప్పు రూపంలో తీసుకోవడం అయితే జరిగింది అనమాట. రైతు భరోసా అందని అన్నదాతలకు శుభార్త. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు అనేది జమ చేసినప్పటికీ ఇంకా సాంకేతిక కారణాల వల్ల, సమస్యల వల్ల అర్హులైన వారు కూడా కొంతమందికి డబ్బులు జమ కాలేదన్నమాట. ఈ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే వారి ఖాతాలో డబ్బులు అయితే జమ కానున్నట్లు చెప్పడం అయితే జరిగిందనమాట. వీలైనంత త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎకరాల వారీగా, విస్తీర్ణం వారీగా పెంచుకుంటూ రావడం జరిగింది. కొంతమందికి నిధులు అనేది జమ కావడం జరిగింది, కొంతమందికి నిధులు అనేది జమ కాలేదు. తెలంగాణలో కొంత స్పష్టత ఎదురైందన్నమాట. కొంతమందికి అసలు 5 ఎకరాల వరకు కంప్లీట్ చేస్తారా, కుదిరితే 10 ఎకరాల వరకు సీలింగ్ విధానం విధిస్తారా అని చెప్పేసి చాలా మంది అస్పష్టత ఉండడం వల్ల ఎదురు చూస్తున్నారన్నమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది 2వ వారం నుంచి రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది. కాబట్టి తప్పనిసరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఖజానా అనుగుణంగా విడతల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సొమ్ము అనేది నిధులు జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో 72,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో 5,000 మంది అనర్హులుగా రీసర్వ్ చేసి మరి కూడా వారికి పత్రాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. మిగిలిన వారు బేస్మెంట్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల బేస్మెంట్ కూడా కట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు. వారికి స్పీడప్ చేసే ప్రయత్నం, మరి లోన్లు ఇప్పించే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. 2వ విడతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 12 తారీఖు నుంచే
ఇందిరా మిల్లులకు సంబంధించి దాదాపు 2,08,000 మందికి మంజూరు పత్రాలు ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే సర్వే కలెక్టర్లు మంత్రులు తుది జాబితాను సిద్ధం చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా గతంలో నిధుల కొరత వల్ల కాస్త లేట్ అయింది. కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి హడ్కో ద్వారా 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం లోన్ రూపంలో సేకరించింది. అనేది విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డులు అయితే అర్హుల లిస్ట్ అనేది ఎంపిక చేసిన వారి లిస్ట్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. ఎవరైనా కనుక అనర్హులు అనేది తేలినట్లయితే తప్పనిసరిగా సంబంధిత అధికార కలెక్టర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి నిబంధనలకు లోబడి కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అన్నమాట. 4 చక్రాల వాహనాలు కావచ్చు, ఎకరాల భూమి ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారితో పాటు అనర్హులు కనుక అయితే తప్పనిసరి ఫిర్యాదు చేస్తే వారికి మధ్యలోనే పోతుందనే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు బాగా అధికారులకు పవర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం తాజాగా నిన్నటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు 2 లక్షల మందికి రైతు భరోసా సొమ్ము అనేది జమ అయినట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. కూడా మెసేజ్ అయితే వస్తాయండి. వచ్చిన వెంటనే అన్న మాకు 2 ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన అస్పష్టత కరువైంది. ఎందుకంటే గతంలో రైతు బంధు అనేది 1 నెలలో కంప్లీట్ కావడం జరిగింది. ఒక రోజుకు 1 ఎకరం, 2 రోజులకు 2 ఎకరాలు, ఇలా విడతల వారిగా మొత్తానికి 1 నెలలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అయితే జమ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా సమ్మ జనవరిలో ప్రారంభిస్తే ఇప్పుడు 5వ నెల అయితే కావస్తుంది. అయినప్పటికీ నిధులు రాకపోవడంతో ప్రభుత్వం పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలను కొనసాగిస్తూ రైతు భరోసా సొమ్ము కూడా జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ నెలలో అందరికైతే డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. ఇక తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. చాలా మంది పోయిన నెలలో కొంతమందికి వచ్చాయి కొత్త రేషన్ కార్డుల పేర్లు, ఈ నెలలో కూడా కొంతమందికి వచ్చాయి. వారితో పాటు ఎందుకంటే 6 కేజీల సన్న బియ్యం కూడా ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి తప్పనిసరి చాలా మంది తీసుకున్నారు. కొన్ని చోట్ల ఇంకా ప్రారంభం కాలేదన్నమాట. కొన్ని చోట్ల అయితే తీసుకున్నవారు హ్యాపీ, ఎందుకంటే 6 కిలోల సన్న బియ్యం అయితే అందుతుంది అనమాట. రేషన్ కార్డులు 6 ఉంటే 36 కిలోలు అయితే అందుతున్నాయి అనమాట.